68 వసంతాల ఘన చరిత్ర గల భారతదేశం మనది. మేరా భారత్ మహాన్, అద్భుతం, మహా అద్భుతం మన దేశం. నా దేశం నా కన్న తల్లితో సమానం. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ టు బి ఎన్ ఇండియన్. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 68 వసంతాలు నిండిన మన భారతదేశ ఘన చరిత్ర గురించి, మన దేశంలో పుట్టిన ఎంతో మంది మహనీయులను, మేధావులను కన్న ఈ భూమి చరిత్రను గురించి ఒక్కసారి మననము చేసుకొని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొని అందులో నుండి స్ఫూర్తిని పొందడం భారతీయులుగా పుట్టిన మనందరి కనీస కర్తవ్యం. ఎంతో మంది యోధులు, మరెంతో మంది సమరయోధులు, ఎంతో మంది మేధావులు, మరెంతో మంది మహానుభావులు, ఎంతో మంది దేశభక్తులు, ఎంతో మంది సైనికులు దేశ రక్షణకై -53 డిగ్రీల చలిలో కూడా తమ ప్రాణాలొడ్డి పోరాడుతూ దేశమాతను రక్షిస్తున్న అందరికీ వందనాలు, అభివందనాలు. దేశమాత కీర్తి పతాకాన్ని ప్రపంచ శిఖరంపై ఎగురవేసే ఎంతో మంది భారతీయులను ఈ సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం. 1500 సంవత్సరాల క్రితమే సున్నాను పరిచయం చేసిన ఆర్యభట్ట మన భారతీయుడే. నేటి ఆధునిక సర్జరీలకు ఏనాడో పునాది వేసిన మహానుభావుడు సుశ్రుత కూడా మన భారతీయుడే. ప్రకృతి యొక్క అందమైన రంగులను రామనేపక్తితో ప్రపంచానికి పరిచయం చేసిన సర్ సివి రామన్ కూడా మన భారతీయుడే. వైర్లెస్ కమ్యూనికేషన్ మొట్టమొదటిసారి మొదలుపెట్టిన జగదీష్ చంద్రబోస్ కూడా మనవాడే అని గర్వంగా చెప్తున్నాను. ప్రపంచంలో పనిచేసే 90% కంప్యూటర్ చిప్స్ ను కనిపెట్టిన వినోద్ ధామ్ కూడా మనవాడే. ప్రపంచంలో మొదటిసారి ఈమెయిల్ వ్యవస్థ హాట్మెయిల్ ను కనుగొన్న సబీర్ భాటియా కూడా మన భారతీయుడే. తన మధురమైన గానంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి అతి ప్రఖ్యాతమైన గిన్నిస్ రికార్డు సాధించి భారత కోకిలిగా ప్రసిద్ధిగాంచిన లతా మంగేష్కర్ మన భారతవాణి ముద్దు బిడ్డ. క్రికెట్ చరిత్రకే దేవుడిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ మన భారతీయ క్రీడాకారుడే. ప్రపంచంతో పాటు ప్రపంచ పాటల చరిత్రలో 110 నామినేషన్లు వేసిన అందులో 98 అవార్డులు పొంది ఘనుడు మధుర గాయకుడు ఏఆర్ రెహమాన్ మన భారతీయుడే. టాటా గ్రూపును స్థాపించి భారతీయ పరిశ్రమలనే ప్రపంచ స్థానంలో అగ్రగామిగా నిలబెట్టిన జంషెడ్జీ టాటా కూడా మనవాడే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ మన భారతీయుడే. పరస్త్రీని అవమానించినందుకు తన సైన్యాధిపతిని శిరస్సు ఖండించిన గొప్ప మానవతావాది ఛత్రపతి శివాజీ మరాఠీ వీరుడు మన భారతీయుడే. ఇన్ఫోసిస్ ను స్థాపించి విదేశాలలో సాఫ్ట్వేర్ సత్తాను చాటిన ఘనుడు నారాయణమూర్తి కూడా మనవాడే. కన్న భూమి రుణం తీర్చుకోవాలని భారతదేశానికి మిసైల్ కవచాన్ని నిర్మించిన ఏపీజే అబ్దుల్ కలాం కూడా మనవాడే. గూగుల్లో కీలకమైన సెర్చ్ మ్యాప్ విభాగాలతో పాటు మొబైల్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆండ్రాయిడ్ కు నేతృత్వం వహిస్తున్న ఆనిముత్యం సుందరన్ రాజన్ పిచ్చై కూడా మనవాడే. ఆనాడు దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ, జాతిపిత అల్లూరి భరత్ సింగ్, ఇలా కట్టబ్రహ్మణ, మన్యం వీరుడు అల్లూరి ఎంతో మందికి వందనాలు, అభివందనాలు. నేటి దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా, నోకియా రాజీవ్ సూరి, మాస్టర్ కార్డ్ అజయ్ బంగా, కాగ్నిజెంట్ ఫ్రాన్సిస్కో డిసౌజా, గ్లోబల్ ఫౌండసీ సంజయ్ జా, అడోబ్ సిస్టమ్ శంతన్ నారాయణ్, పెప్సికో ఇందిరాను, ఎల్ఐసి అబ్జెక్ట్ తల్వార్కర్, హర్బాల్ ఇంటర్నేషనల్ దినేష్ పరివాల్, సాన్ బొస్సి సంజయ్ మహత్రా, ఈనాడు గ్రూప్స్ రామోజీరావు, ఇలా ఎంతో మంది పేరు మోసిన దిగ్గజాలను ఈ సందర్భంగా తలుచుకోవడం, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ శిఖరంపై రెపరెపలాడిస్తున్న అందరికీ వందనాలు, అభివందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. Thank you, Sharda. You have remembered all the